భారతీయ సినీ చరిత్రలో గ్రామీణ జీవితాన్ని అత్యంత సహజంగా హృదయంగా వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకొచ్చే పేరు భారతీరాజా. తమిళ సినీ పరిశ్రమలో ఆయన ఒక విప్లవాత్మక దర్శకుడిగా గుర్తింపు పొందారు. గ్రామీణ కథలకు కొత్త గుర్తింపు తీసుకొచ్చి ఎన్నో అద్భుత చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఆయన సినీ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. 1940లలో తమిళనాడులోని ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన భారతీరాజా చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. సినిమా రంగంలో అవకాశాల కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ చెన్నై చేరుకున్నారు. ప్రారంభ రోజుల్లో అనేక ఇబ్బందులు ఎదురైనా తన కలను వదులుకోకుండా ముందుకు సాగడం, అనంతరం దర్శకుడికి అవకాశం దక్కించుకుని తెరకెక్కించిన తొలి చిత్రాల్లోనే తన ప్రత్యేకతను నిరూపించారు. గ్రామీణ నేపథ్యం, సహజమైన పాత్రలు, భావోద్వేగాలతో కూడిన కథలు ఆయన సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. ప్రేక్షకులు మాత్రమే కాదు, విమర్శకులు కూడా ఆయన చిత్రాలను ప్రశంసించారు. తెలుగు ప్రేక్షకులకు కూడా భారతీరాజా ఎంతో సుపరిచితుడు. ప్రేమ, కుటుంబ బంధాలు, గ్రామీణ జీవన విధానాలను హృదయానికి హత్తుకునేలా చూపించిన ఆయన సినిమాలు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి ఆదరణ పొందాయి. అందుకే ఆయనకు ప్రత్యేక అభిమాన వర్గం ఏర్పడింది. సినీ రంగంలో దాదాపు 5 దశాబ్దాలకు పైగా కొనసాగిన ప్రయాణంలో దర్శకుడు, నిర్మాత, నటుడు, రచయితగా పలు బాధ్యతలు నిర్వహించిన భారతీరాజా గణనీయమైన సంపదను కూడబెట్టారు. వివిధ మీడియా నివేదికల ప్రకారం ఆయన నికర ఆస్తుల విలువ సుమారు 80 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా. అయితే ఆయన సంపద కేవలం డబ్బుతో మాత్రమే కొలవలేనిది. భారతీయ సినిమాపై ఆయన చూపిన ప్రభావం, కొత్త తరాల దర్శకులకు అందించిన స్ఫూర్తి, గ్రామీణ కథలకు తీసుకొచ్చిన గౌరవం ఆయన నిజమైన సంపదగా సినీ విశ్లేషకులు భావిస్తారు. వ్యక్తిగత జీవితంలో కూడా భారతీరాజా కుటుంబానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చేవారు. భార్య, పిల్లలతో సాదాసీదా జీవితం గడిపిన ఆయన కుటుంబ బంధాలను ఎంతో విలువైనగా భావించేవారు. ఆయన కుమారుడు మనోజ్ కూడా సినీ రంగంలో అడుగుపెట్టి నటుడిగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కుమారుడి అకాల మరణం భారతీరాజా కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆ సంఘటన ఆయన జీవితంలో అత్యంత బాధాకరమైన అధ్యాయంగా నిలిచింది. ఇప్పటికీ భారతీరాజా పేరు వెనుకనే ప్రేక్షకులకు గుర్తొచ్చేది సహజత్వం, గ్రామీణ సంస్కృతి, హృదయాన్ని తాకే కథలు. ఆయన తెరకెక్కించిన చిత్రాలు నేటికి సినీ ప్రేమికులను అలరిస్తూనే ఉన్నాయి. సినిమాను కేవలం వినోదంగా కాకుండా జీవితానికి అద్దం పట్టే కళగా చూపించిన మహాదర్శకుడు భారతీరాజా. ఆయన వారసత్వం, ఆయన సృష్టించిన పాత్రలు, ఆయన చూపిన కథ శైలి రాబోయే తరాలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంటుంది.